అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చట్లు తయారుగునే చెల్ల సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్. హరీష్ రావు సవాల్ కు కాంగ్రెస్ సైలెంట్. 3 నెలలు నీళ్ల షాక్ ఇయ్యమంటే చెప్తలేరెటు. సీఎం కాంగ్రెస్ చెప్పిండు యాదాద్రి బోర్డు సభ్యులకు. కొండా సురేఖ కోమటిరెడ్డి కోపం సల్లబడ్డేటేనా ఇంతకు. దావుకండ్ల సడన్ చెకింగ్లు చేసిన దళపతి. సౌలతులు పెంచుతా అన్నందుకు పబ్లిక్ పడుతుర్రు పబ్బతి. మరి పంచాలు ఎందుకు అనుకుర్రా, లేకుంటే దేవుని గుడి బోర్డు మీద ఎక్కువ గుంజొద్దు ఇంకా అనుకుర్రా తెలియదు గాని మొత్తానికి కాంగ్రెస్ లా కయ్యాలు పెట్టిన యాదాద్రి ట్రస్ట్ బోర్డు పంచాదికి పడదబడ్డట్టే అయింది. పోన్రి అందరు పోయి సీదా సీఎం నే కలిసి ఇట్లా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి ముచ్చట ముంగటేసుకురాట. యాదాద్రి కొత్త ట్రస్ట్ బోర్డు లిస్టు బయటకు వచ్చుడే ఆలస్యం. బయటోళ్ళ కంటే సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే కయ్యానికి కాలు దువ్వి చేయి పార్టీనే మస్తు మాటలు అనుకుంటా గాయ చేసిరు. నల్గొండల సీనియర్ లీడర్ను నాకు మాట ముచ్చట చెప్పలేదని నారాజైనా అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట అందరం చూస్తుంది. నాకు జర్రంత ముచ్చట తెలిసినా నా నియోజకవర్గంకి వెళ్ళి ఒక్కలన్న లిస్టులో పెట్టిస్తుటి కదా అనుకుంటా గుస్సా అయ్యి ట్రస్ట్ బోర్డు మీదకెళ్ళి పంచాది ఇంత కాంగ్రెస్ లా కయ్యాలు పెట్టే మాటలు దాకా తెచ్చే. మా పార్టీలో అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇల్వ లేకుండా అయింది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళదే బాజాప్తా నడుస్తుంది అనుకుంటా సీఎం మీదనే సీరియస్ గా ఇండైరెక్ట్ పంచలేసిండని కూడా వార్తలు వచ్చినాయి. గుల్ల మంత్రి కొండా సురేఖ కూడా తెలియకుండా బోర్డును ఫైనల్ చేసుడుతోని కోపానికి వచ్చింది మేడం అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అందుకే మొన్న ఆయన కేబినెట్ మీటింగ్ కూడా డుమ్మా కొట్టి గమ్మునుంది అనుకుంటా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఇక చిరంజీవికి యాదాద్రికి ఏం సంబంధము, ఆయన ఇంటి ఆమెకు ట్రస్ట్ లో పదవి ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది అని అనుకుంటా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కూడా సోషల్ మీడియాలో నడిచింది. వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యేగానే ఉండే, ఇప్పుడు ఆయన కూడా ట్రస్ట్ బోర్డులో పెడితిరి. ఆయన ఇంటోళ్ళకి ఇంకా ఎన్ని పదవులు ఇద్దాం అనుకుంటా సొంత పార్టీలో జనంత గట్టిగానే మాటలు అన్నారు. ఇగో ఇట్లా తీరొక్క మాటలు ఒక్క తిరిగి వచ్చే వరకలా ట్రస్ట్ లిస్టులో పేర్లు మారుస్తారా, అటు చేస్తారా అని అనుకుంటే అనుమానాలు కూడా వచ్చినాయి. కానీ ఇలా కొత్త ట్రస్ట్ మెంబర్లంతా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడంతో పాటుగా సీఎం ను కలిసిర్రు. రేవంత్ రెడ్డి సార్ కూడా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి భక్తులకు ఎటువంటి తిప్పలు కాకుండా ఇంకింత సౌలతులు చేసి గుడి సాంప్రదాయాలను ఆచారాలను పాటించుకుంటా పనితీరు చూపించాలని చెప్పుకొచ్చిండు. ఇక ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటుగా 18 మంది సభ్యులు జూలై 11 తారీఖు నాడు యాదాద్రి గుడి ముఖమండపంలో ప్రమాణ స్వీకారం చేస్తారట. ఇక చూస్తుంటే మొత్తానికి ఇన్నొద్దుల సంది కాంగ్రెస్ లోనే కొత్త కొట్లాటలు పెట్టిన ట్రస్ట్ బోర్డు పంచాదికి ఎండు కార్డు పడ్డట్టే అనుకోవాలనా, లేకుంటే రేపు కూడా సీరియస్ గానే తీసుకొని సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది చూడాలి. సవాల్ అంటే చెలో సవాల్ అనాలి, షేర్ అంటే సవ్వా షేర్ అనాలి. చూసుకుందామా అంటే చూసుకునుడు కాదు, రంగంలోకి దిగి అరుచుకునుడే అనే తట్టు ఉండాలి. అప్పుడే రాజకీయాలల్లో పతార పెరుగుతుంది, పబ్లిక్ లో కూడా లీడర్ గా పవర్ వస్తుంది. అంతేగాని ఛాలెంజ్ ఇసిడితే మమ్మల్ని కాకపోవచ్చు ఇంకెవరినో అన్నట్టు ఈయనట్టు చేస్తేయో జనాలకెళ్ళి గిట్లనే ఈయన కూడా నీ మాటలు వినవలసి వస్తుంది. మరి నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఇది కదా సవాల్ అంటే. అంటే బీఆర్ఎస్ చేసిన పాపమేయాల ప్రాజెక్టులకు పర్రెలు పట్టినాయి, పొలాలండి రైతులు రందుల పాలవుతున్నారు అన్నట్టు మాట్లాడుతురు కదా. అట్లయితే 3 నెలలు ఇరిగేషన్ శాఖ ఇప్పించి చూడు రేవంత్ రెడ్డి, నీళ్లు తెచ్చి పారిస్తా, నాతోని కాకుండా రాజకీయ సన్యాసం చేస్తా అని హరీష్ రావు తొనుకోకుండా ఒక్క తిరిగా సవాల్ చేస్తే మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఏమేస్తారో ఏం మాట్లాడతారో చూద్దామని కార్పాటోలే కాదు కామన్ పబ్లిక్ కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూసిరు. కానీ ఎప్పటి తీరే ఏమనుకొచ్చిరు వాళ్ళు అని అంటే, కాళేశ్వరంలో అవినీతి చేసిర్రు, ప్రాజెక్టు ఖర్చు 1,50,000 కోట్లకు పెంచిండు హరీష్ రావు, దోస్కతిని దాసుకున్నారంతా, ఇవ పవర్లున్న పార్టీల మాటలు అని అనుకుంటా కాంగ్రెస్ లీడర్ల కామెంట్లైన జనాలు జాలి పడుతున్నారట. అరే మేడిగడ్డ కాడ నీళ్లున్నది వాస్తవం కదా, అవి ఒడిసి పడతావా లేకుంటే ఏపీకి ఇడిచి పెడతావా అని అడుగుతుంటే కాళేశ్వరం కట్టినాడు అవినీతి అని డైలాగులు దంచితే ఎవరికి ఫాయిదా. నిన్న 1,22,000 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి, 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి, రేపు 70,000 క్యూసెక్కుల నీళ్లు పోతాయి. ఇది నాది కాదు సిడబ్ల్యూసీ లెక్క. ఇప్పుడు ఈ టైంకు కన్నెపల్లి పంపులు మోటార్ లాంచ్ చేస్తే 3 టీఎంసీల నీరెత్తిపోయొచ్చు. కన్నెపల్లి కాడ మోటార్ లాంచ్ చేస్తారా చేయకుండా పంటలు ఎండబెడతారా అని హరీష్ రావు అడుగుతుంటే ప్రాజెక్టు ఖర్చు పెంచిర్రు అని ఎలక్షన్ ప్రచారాలు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తే ఎవరికి ఏమొస్తుందో మరి అనుకుంటా కాంగ్రెస్ తీరు చూసిన జనాలు నెత్తి కొట్టుకుంటారట. మొన్న ఇట్లనే సవాల్ అంటే సవాల్ అనుకుంటా జూపల్లి సార్ తెలంగాణ భవన్ కు వచ్చి బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల మీద బరాబర్ మాట్లాడతానంటే ఆడి కేటీఆర్ వచ్చి జూపల్లికో కుర్చేసి వస్తే కప్పేతందుకో శాల్వా కూడా తయారుగా పెట్టుకొని కూర్చుంటే ఆడికి కాదు గన్ పార్క్ ఆడికి రావాలి అని అంటారు. మళ్ళీ హరీష్ రావు అట్లనే ఆయన బయలుతుంటే పర్మిషన్ లేవనుకుంటే అడ్డం పడి అరెస్ట్ చేపిస్తారు. ఇగో ఇవానే మీరు చేసే సవాళ్ళు అనుకుంటా సోషల్ మీడియాలో సుట్లు పెట్టిరు కొందరు నెటిజనాలు. ఇంకా ఈ 2.5 ఏళ్లలో ఇసొంటి అపోజిషన్ సవాళ్లకు ఎసొంటి కవర్ డ్రైవ్లు చేస్తారో కాంగ్రెస్ లీడర్లు అనుకుంటా గట్టిగానే గుల్గబట్టిరట గులాబీ పార్టీ ఫ్యాన్స్ కమ్ కార్యకర్తలు.
సర్కార్ ఆఫీసులు, దవాఖానలు, బడులు, గుడులు ఎట్లున్నాయి, అక్కడ కొలువులు చేసేటోళ్ళ పనితనం ఎంత ఎలిగిపోతున్నది అనేది ఉన్నది ఉన్నట్టు తెలవాలంటే చెకింగ్ చేసే ఆఫీసర్లు చెప్పిపోతారా? చెప్తే ఏముంది, ఆఫీస్ను ముస్తాబ్ చేస్తారు. వాళ్ళు పోయినాక ఎప్పటి తీరా అద్మానం ఉంటుంది కథ. అందుకే సీఎం విజయ్ సార్ సడన్ ఎంట్రీ ఇచ్చిండు ఓ దవాఖానకు. చూడుండ్రిగా. ఉంటది అందరికి ఉన్నట్టే మూడొద్దుల మురుపం బాగానే ఉంటది సీఎం విజయ్, కానీ వెనక మరలా ఎంత మంది అన్నా విజయ్ ఇంకింత విజృంభిస్తుండు. చెన్నై ఎగ్మోర్లు ఉన్న చిన్నపిల్లల దవాఖానకు ఎసొంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ ఎంట్రీ ఇచ్చిండు. దవాఖానలు ఉన్న డాక్టర్లు, నర్సులు దాడుచుకున్నారు కావచ్చు విజయ్ దళపతి ఆసుపత్రిలో అడుగు పెట్టుడుతోని. పని మంచిగా చేస్తురా, పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారా అని అన్ని అడిగి తెలుసుకుండు. మరి సీఎం వచ్చే ముచ్చట ఏ సందుల నుంచి అన్న లీక్ అయిందో లేకుంటే ఆసుపత్రి ఉండుడే పద్ధతిగా ఉన్నదో తెలియదు, కానీ సమాచారం లేకుండా సడన్ ఎంట్రీ ఇచ్చే వరకు దావకన్నా దగా మెరుస్తుందట. వెరీ గుడ్ అన్నట్టు అందరికి ఫుల్ మార్కులు వేసినాక బాలింతల కాడికి వాళ్ళ పిల్లల కాడికి తిరిగి చూసిండు. పెద్ద పదవిలున్న నేను అన్నట్టు కాకుండా వాళ్ళకి సేవ చేసే మనిషి తిరుగా చేతులు కట్టుకొని ముచ్చట చెప్తుంటే వినయ్ అంగిన్నాడు. ఎసోంటి హంగులు ఆర్బాటాలు లేకుండా సాదా సీదాగా పేషెంట్లతో మాట్లాడిండు. పుట్టిన పసిగుడ్డులను ఎత్తుకున్నాడు. ముద్దుగున్నరు బుడ్డోలు అన్నట్టు దగ్గరకు తీసుకుండు. అరే బుడ్డోడా, పెద్ద పెరిగినాక ఏమైతావురా అని పసిపిల్లలతో మాట్లాడినట్టు చేసిండు. ఇట్లా సీఎం సారు పిల్లల వాడిలో తిరిగి ఎత్తుకున్నందుకో ఇగో ఈ తల్లికి ఆనందంతో ఏడుపు ఆగుతలేదు. చేతులు జోడించి దండాలు పెడుతున్నది. ఈ పిల్లలు పెద్ద పెరిగినాక చిన్నప్పుడు నిన్ను సీఎం విజయ్ సార్ ఎత్తుకున్నాడని చెప్తే ఎంత మురిసిపోతారో కదా. పేషెంట్ వార్డుల తిరుగుడు అయినాక దవాఖాన డాక్టర్లతో మాట్లాడిండు. సౌలతులు ఎట్లున్నాయి, మంచిగా పనిచేస్తురా, ఆసుపత్రికి ఏమేమి అవసరాలు ఉన్నాయని అడిగి తెలుసుకుండు. డాక్టర్లు చెప్తుంటే ఓపికతో నిన్నాడు. ఇక చెప్పుండ్రి సీఎం సార్ ను విమర్శించిన వాళ్ళు. కొత్త మురుపంలో ఉరుకులాడతాడు, ఈ పనితనం మూడొద్దులే, ఎల్లకాలం పని చేయాలంటే ఎల్లెలకలా పడాల్సిందే, సినిమా షూటింగ్లో తిరిగా పబ్లిసిటీ స్టంట్లు చేసుడు కాదన్నోళ్ళు ఇప్పుడు చెప్పుండ్రి సీఎం విజయ్ రామ్ లేకుండా పని చేయలేడని. పొద్దున్న లేస్తే తమిళనాడు రాష్ట్రాన్ని తలక్ మని మెరిచేటట్టు ఎట్లా చేయాలని దానిలాడుతుంటే ఫాల్తు మాటలు మాట్లాడతారా విజయ్ సార్ అంటే వాడినోళ్ళు? అది మీ కళ్ళకు కనిపిస్తలేదా? దళపతి విజయ్ ధనాధన్ ఎసొంటి మార్పు తీసుకొస్తున్నాడో తెలుస్తలేదా అన్నట్టు టీవీకే పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు ఈ వీడియోలను షేరింగ్లు చేసుకుంటా కామెంట్లు రాస్తారు. ఇట్లనే ఇంకింత రువ్వడిగా విజయ్ సార్ పనిచేయాలని, అది చూసి కడమ రాష్ట్రంలో సీఎంలకు కొద్దిగానన్నా సోయొచ్చి కాసింత ఎక్కువ పని చేసినా మంచిదే కదా. మరి చూడాలి కడమ రాష్ట్రాల సీఎంలలో ఎసొంటి మార్పు వస్తుందో ఏమో. ఈ వాన ముసురుకు చల్లగాలికి ఇంత గరం గరం మిర్చి బజ్జో ఉడుకుడుకు పకోడో చేసుకొని తిని కడక్ షాయ్ గిలాసడు కడుపులో పోసుకుంటే ఏమన్నా ఉంటుందా? స్వర్గంగానే వస్తుంది కదా. అనుకునేటందుకు మంచిగానే ఉంది, కానీ అన్నాన్ని దేవుకొని తింటందుకు సిలిండర్లు తక్కువ రేట్లు ఉన్నాయా? అన్నం కూరలు వండుకోనికే సరిపోక అడ్వాన్స్ బుకింగ్లు చేసినా రాక ఇంకా తిప్పల పడుతూనే ఉన్నామని మనం బాధపడుతున్నాం. కానీ ఇగో ఇక్కడ వాళ్ళంకా పిక్కరేలేనట్టుంది. పోన్రి, వాన వరదతో పాటుగా సిలిండర్లు కూడా ఫ్రీగా వస్తున్నాయి ఇళ్లకు. నమ్మరా? చూడురైతే. వాయమ్మనే ఒకటి కాదు రెండు కాదు, పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలు నీళ్ళలో తేలుకుంటా పోతున్నట్టే అన్నన్ని సిలిండర్లు సినిమా షూటింగ్లో వాడే థర్మాకోల్ సిలిండర్ల లెక్క పోతూనే ఉన్నాయి కదా. మన తాన కాదు కానీ మహారాష్ట్రలో చవానే కాడున్న హెచ్పిసిఎల్ ప్లాంట్ కాడ దగ్గర పంటున్న వాగులు వంకల్లా ఒక్కటేసారి వరద విరిగి ముంచే వరకలా నింపినాయి ఖాళీగా ఉన్నాయి అన్ని కలిపి 3000 సిలిండర్లు పారుతుంటా పాతాల గంగా నదిలో కొట్టుకొచ్చినాయి. ఇక అటుపంటున్న జనాలు అబ్బరి బిడ్డ వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వానతో పాటుగా వరుస పెట్టి సిలిండర్లు వచ్చేనమ్మా అనుకుంటా నదిలకు దొరికినట్టు వేసుకోపోయారు. అసలే పిటాన పిరమున్నాయి సిలిండర్ రేట్లు. ఇటువంటి టైంలో లక్కు కొద్ది బలెజిక్కినాయని బాహుబలి లింగం ఎత్తుకున్నట్టు నదిలోకి వెళ్ళి సిలిండర్లు ఎత్తుకపోబట్టిన వీడియోలు మస్తు వైరల్ అయినాయి. ఇక ఈ ముచ్చట బయటకు వచ్చే వరకు అక్కడ జిల్లా కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్లు వేసినట. నదిలో కానీ ఒడ్డు కొట్టుకొచ్చిన సిలిండర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకొద్దు, ఇంటికి పట్టుకపోవద్దు. ఏ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంటుందో తెలియదు. మీదికెళ్ళి స్పీడ్ మీద నదిలో కొట్టుకొచ్చినాయి కాబట్టి వీటిని ఓపెన్ చేసినా వాడినా డేంజర్ ఉంటుంది, పేలినా వేలొచ్చు. పుక్కట్లో దొరికింది కదా అని వాడ చూస్తే పానాల మీదకే వస్తుందని చెప్పిరట. ఇక ప్లాంట్లో మొత్తం ఎన్ని సిలిండర్లు పోయినాయి, అందులో ఎన్ని ఖాళీవి, ఎన్ని సగం నింపినాయి, ఎన్ని నిండువి అని అన్ని ఆన్లైన్లలో రిజిస్టర్లలో లెక్క రాసి కాయిదాల్లో కరెక్ట్ చూసుకొని కొట్టుకుపోయిన సిలిండర్లు దొరకబట్టే పనిలో పడ్డారు అప్పుడే ఆఫీసర్లు. పబ్లిక్ కూడా ఎవరికి ఏ సిలిండర్ కానొచ్చినా ఆఫీసర్లకు ముచ్చట చెప్పాలని చెప్పారు కూడా. కానీ చూడరి వాహనాలు వరదలు చేయంగా ఒక్కోతాను ఎసొంటి తిప్పలు మోపైతున్నాయో ఏం కథనో. చినుకు కలిస్తేనే వాన జడి వాన అవుతుంది, అడుగు వేస్తేనే నడకైతుంది, రూపాయి కలిస్తేనే ₹1,00,000 అవుతాయి. ఇట్లా మాటలు చెప్తుంటే పుస్తకాలల్లా గోడల మీద రాతలు చదువుతుంటే పాటించాలనిపిస్తుంది. ఒంట్లున్న కొవ్వు కరిగించుకోవాలని షిల్ల ఖర్చులు బంద్ పెట్టి ఇక పైసలు పోగు చేయాలని అనిపిస్తుంది. కానీ చాలా మంది అనుకున్న వరకే కానీ అనుకున్నది చెయ్యరు. కానీ అన్నయ్య చేసిండు.
కూసొని తింటే కొండలైనా కరుగుతాయి, ఖర్చు పెట్టుకుంటా పోతే కాసులైనా ఒడిచిపోతాయి గాని ఈ అన్న జాగ్రత్తగా జమ చేసిన 10 రూపాయల బండిలను బండ్ల షోరూంలకు పట్టుకొని వచ్చిండు. కవర్లున్న కాయిన్లను గుమ్మరిస్తుంటే పరిశాన చూస్తున్నాడు షోరూమ్ మేనేజరు. కాగితాల పైసలు ఇస్తే కట్టుకొత్తుతే మిషన్ గిర్రుమని గిర్క తిరిగి లెక్క చెప్తది. సెల్ ఫోన్ స్కాన్ చేసి మనీ సెండ్ చేస్తే ఒక్కసారి ఓడిచిపోతది. కానీ ఇన్ని గనం 10 రూపాయల కాయిన్లు ఎప్పుడు లెక్క పెట్టాలరా దేవుడా అన్నట్టు చూసిండ్రు కావచ్చు. ఒక్కో కవర్ గుమ్మరిస్తుంటే ఒడిచేటట్టు లేదు కదా ఈ కథ అనుకున్నాడు కావచ్చు కదా. కానీ 10 రూపాయల కాయిన్లు జాగ్రత్తగా జమ చేసి అన్న కష్టం అర్థం చేసుకున్నాడు కావచ్చు. ఓపికగా ఒకదాని మీద ఒకటి 10 పెట్టి మొత్తం లెక్క చేస్తే లక్షణంగా 1,10,000 రూపాయలు ఉన్నాయట. ఇన్ని రూపాయలు కూడా పెట్టిన ఈ అన్న పేరు కొండే రఘుపతి, యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడు అనే ఊర్లు ఉంటాడట. ఎన్నటి నుంచో బండి కొనాలనే కాయసు బలంగా ఉండేనట. కానీ మోటార్ సైకిల్ కొనే అన్ని పైసలు మొయ్యలేని భారం కాబట్టి ధైర్యం చేయలేదో, లేకుంటే అత్తగారే పెడతారని ఆశతో ఎదురు చూస్తే పెట్టుకున్న బొమ్మలు బంగారమైనయో మనకు తెలియదు. గాని ఇగో ఇట్లా పట్టి 10 రూపాయల కాయిన్లు జమ చేసిండట. ఎప్పటి రూపాయలు అప్పుడే ఖర్చు అవుతున్నాయి, ఏం చేయాలని ఆలోచించి 10 రూపాయల కాయిన్లను పగ్గాలు పెట్టి కట్టేసినట్టు ఒక్కొక్క దాన్ని ఓపికగా దాస్తే ఇగో గిన్ని రూపాయలు కనిపిస్తున్నాయి. ఇట్లా తీయగా నచ్చిన బండి బయటికి తీయ అన్నట్టు షాతి ముంగటికి ఉబ్బిచ్చి ఊరుకొచ్చిండు కావచ్చు కాయిన్లు పట్టుకొని. పట్టి ఒగిట్లా పట్టాలి. మనసులో బలమైన కోరికుంటే మార్గం ఎట్లనో ఓ తిరుగు ఉంటది అనేది తెలుసుకోవాలి. అన్నం చూసి ఏ ఉత్త 10 రూపాయలు కదా అని జోబుల నుంచి తీసి నీళ్ళ తిరుగు ఖర్చు చేస్తే కథం అయిపోతూనే ఉంటాయి. కానీ కూడబెట్టుకుంటా పోతే ఒగిట్ల కుప్ప అవుతాయి. కాబట్టి మీకు కూడా ఏదైనా బలమైన కోరికుంటే గట్టిగా మనసులో తలుసుకొని 10 రూపాయల కాయిన్లను 20 రూపాయల కాయిన్లను 100 200 ఏదో ఒకటి అనుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు దాచి పెట్టుకోండి. ఏమో చెప్పలేం, మీరు బండే కొంటారో బంగారమే కొంటారో లేకుంటే కారే కొంటారో లారే కొంటారో తెలియదు కదా. మరి ఇంకేంది గీసంటే ఆలోచన ఏముండ్రి. ఆల్ ద బెస్ట్. రైళ్లల్లో సౌలతులు సరిగా ఉండవు, బోగీలు నీట్గా ఉండవు. మీదికెళ్ళి హిజ్రాల్ అనుకుంటా కొందరు వచ్చి సప్పట్లు కొట్టి సతాయిస్తుంటారు. పైసలు ఇవ్వకుంటే పబ్లిక్ లోనే ఇజ్జత్ తీసుకుంటా అసలు ఎందుకు ఎక్కినాం రా రైలు అని ఏడిపోచేటట్టుంటాయి మన ట్రైన్లు అని తిట్టుకుంటారు చాలా మంది. కానీ అదే రైళ్లల్లా పూలు దండలతోని డెకరేషన్లు చేస్తే కూడా షీ ఇదేం పద్ధతి అనుకుంటా తిడుతుర్రు. హాగో గంత మంచి సౌలతులు చేస్తే ఎవరైనా ఎందుకు మాటలు అంటారు అని అంటే చూడుర్రి మీరే. కలర్ పూలు, ఓ వావ్, తలుపుకున మెరిసే తెల్లటి బెడ్షీట్లు, ఓ వావ్, గాలూది పెట్టిన బెలూన్లు, ఓ వావ్, కిందంతా రోజ్ పెటల్స్, ఓ వావ్, మూలల్లో కూడా మూరలు మల్లెపూలు, ఓ వావ్, ఎంత మంచిగా ఉందో కదా. ఈ సెటప్ అంతా రైలు బోగీలు అంటే నమ్ముతారా చెప్పురు ఎవరన్నా? అయితే బల్లార్షకెళ్ళి ముంబై పోతున్న నందిగామ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ బోగీలా ఓ కూపేలు ఇట్లా డెకరేషన్ చేసుకొని ఓ కొత్త జంట ముద్దుగా మురుసుకుంటూ వీడియో తీసి పెడితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దాంతో చూసిన వాళ్ళంతా తీరొక్క రకంగా మాట్లాడారు. ఇండియన్ రైళ్లలో ఇటువంటి సౌలతులు కూడా చేసుకోవచ్చా, అసలు ఈ తాటే క్రియేటివిటీ ఉంది కదా అని కొందరు కామెంట్లు వేస్తే, ఇక ఇంకొందరేమో ఇది సర్కార్ నడిపే రైలు అనుకుంటుర్రా లేకుంటే రాఘవేంద్రరావు సినిమా సెట్ అనుకుంటుర్రా, పూలు పళ్ళు పాలు అన్ని ఏంది అనుకుంటా పబ్లిక్ పోయే రైళ్లలో ఏం పనులు ఇవి అని అరుచుకొచ్చిర్రు. వామ్మో, ఇప్పటికే ట్రైన్లు టైంకు రావని, సౌలతులు సరిగ్గా ఉండవని, టికెట్లు టక్కున బుక్ కావని, మెయింటెనెన్స్ మంచిగా ఉండదని, జనాలు పెడుతున్న సొట్లు జాలక మీదికెళ్ళి ఇటువంటి బదనాలు కూడా మనకెందుకు అని అనుకున్నారో ఏమో గానీ రైల్వే ఆఫీసర్లు రప్పున రంగంలోకి దిగిరు. ఈ ఫస్ట్ నైట్ డెకరేషన్ మీద సెకండ్ థాట్ లేకుండా డ్యూటీలు ఉన్న టీటీని సస్పెండ్ చేసి సన్మానం ఒక్కటి చేయకుండా సాలింగా మీ సేవలని చెప్పిరట. పాపము కొత్త జంట మురిపము అతి ఆవేశము ఇట్లా టీటీ కొలువు వీకేసేదాకా తెచ్చింది చూడుర్రి. భోగిలల్లో ఆలుపడ్డ కథలు ఇంటర్నెట్ లో రైల్వే మీద భోగి మంటలు పెట్టింది. ఇట్లా ఏంది లోకం గిట్ల తయారైంది. ఉల్లిగడ్డలు కోసినంత ఈజీగా పీకలు కోస్తున్నారు. హార్దిక్ పాండ్యా 6లు కొట్టినంత ఈజీగా హార్పిక్ నరాలకి ఎక్కిస్తున్నారు. ఆ డ్రమ్ములేంది, కుక్కర్లేంది, కట్టుకున్నోని ఖాతం చేసేటందుకు కొత్త ప్లానింగ్లు వన్నుడేంది. అసలు లోకం ఎటు దిక్కుపోతుంది? ఇంత జరుగుతుంటే ఇగో ఈ పిల్లగాడు ప్రేమ నిలుపుకునే దానికి కొత్త పద్ధతి కనిపెట్టిండు. చూడండి మస్తుంది. ప్రేమిస్తే నడిమిట్లు ఇడిచిపెట్టే బాపత్గాని అనుకుర్రా? టైంపాస్ కోసం ప్రేమించి టైం వేస్ట్ చేసుకునే లవర్ని అనుకుర్రా? నేను వీర ప్రేమికుణ్ణి. ఒక్కసారి ప్రేమిస్తే పెండ్లాడేదాకా వదిలిపెట్టా అన్నట్టు చేసిండు ఈ కార్లకెళ్ళి దిగి గోడలకు పోస్టర్లు అంటిస్తున్న పిల్లగాడు. ఇంతకేం పోస్టర్లు వేస్తున్నాడు అనేది మేం చెప్పుడు కాదు కానీ మీరే చూసి చదువుర్రి. చదివిర్రా? ఆయన మళ్ళోసారి చెప్పుకుందాము. ఓ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకున్నా వాళ్ళ అయ్యే వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసి చూస్తున్నారట. ఆ పిల్ల పోస్టర్లు వేస్తున్న పిల్లగాడు 7 ఏళ్లు నిండా ప్రేమల మునిగి తేలిరట. ఆ ముచ్చట చేసుకోబోయే పిల్లగాన్ని కూడా చెప్పిన 16 తులాల బంగారానికి ఆశపడి నేను ప్రేమించిన పిల్ల మెడల పుస్తకార్థానికి తయారైతున్నాడు. ఇది ఎట్లా న్యాయమవుతుందో మీరే చెప్పురని చేసుకొని వచ్చిన పిల్లగాని ఫోన్ నెంబరు వాళ్ళ నాయన ఫోన్ నెంబర్లు కూడా పోస్టర్లు రాయించి మొత్తం టామ్ చేసిండు. సిద్దిపేటలో ఉండే ఓ పిల్లగాడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లిలో ఉండే ఓ పిల్ల ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకున్నారట. కానీ నడిమిట్లకు పెళ్లి సూపుల పేరుతో వేరే పిల్లగాడు వచ్చి చేరిందట. ఇక కట్న కాల్కలు మాట్లాడుకొని పూల్ పనులకు కూడా తయారైనట. ఇక సిద్దిపేట పిల్లగాడు ఊకుంటాడా? సంబంధం ఖాయం చేసుకున్న పిల్లానికి ఫోన్ చేసి వద్రా వారి నేను ఆ పిల్లను ఘోరంగా ప్రేమించిర్రా అని ఇగురంగా చెప్పి చూసిందట. కానీ పెళ్లి సూపులకు వచ్చిన
పిల్లగాడు అరికీసింటలేడట. అరే వారి ఆ పిల్ల నాదిరా అని ఎంత చెప్పినా అనుకుంటా 16 తులాల బంగారానికి ఆశపడి పెళ్లి పందిట్లో కూర్చునే తానికి సిద్ధమైందట. ఇక ఇట్లయితే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆఖరి ఆయుధం తీరుగా ఇగో ఈ పోస్టర్ ఐడియా వేసినట్టున్నది. ఇక ఎట్లా చేసుకుంటావో చేసుకో, లోకం మొత్తం తెలిసేటట్టు పోస్టర్లు వేసిన చేసుకుంటే నీ ఇజ్జతే పోతుంది. నీ ఊరోళ్లకు నీ చుట్టాలకు పక్కాలకు అంతా ఎరికైతట్టు చేసిన ఈ ఎట్ల పుస్తకర్తో కట్టు అన్నట్టు చేసిండు. ఆయనతో ఈ పోస్టర్లు సోషల్ మీడియాకి ఎక్కి ఇంకింత వైరల్ అయినాయి. మరి ఇంత జరిగినా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని సంబంధం మాట్లాడుకున్న పిల్లగాడు ముంగట్టుకొస్తాడా? ఒకవేళ చేసుకుంటే తర్వాత పిల్లను మంచి చూసుకుంటాడా? ఇంతకు పిల్ల మనసులో ఏమున్నది? పిల్ల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? మాట్లాడుకున్న సంబంధం పిల్లగాడు చేసుకోనంటే ఏం చేస్తారు? ఎట్లా ఓ తీరే కాని దాని తీరి కథ అని ప్రేమించిన పిల్లగానికే ఇచ్చి పెళ్లి చేస్తారా? లేకుంటే ఇంట్లో వాళ్ళని బయట వేసినట్టు చేసిండు కాబట్టి వానికేంది ఇచ్చేది అని అంటారా? ఓ ఇట్లా పుట్ల కొద్ది డౌట్లు పుట్టుకొస్తున్నాయట ఈ పోస్టర్లు చూసిన పబ్లిక్. మరి ఆఖరికి ఏమైతుందో ఏమో అక్కడి వార్తలు అందినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక మొన్న మధ్య మన దేశానికి వచ్చిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ముంబై రోడ్ల మీద రన్నింగ్ చేసిండు. అట్లనే బయట కొన్ని దేశాల పిఎంలు ప్రెసిడెంట్లు ఏ డంబాచారం లేకుండా బయట తిరుగుతుంటారు, వాకింగ్లు రన్నింగ్లు చేస్తుంటారు. పబ్లిక్ కూడా వాళ్ళని పట్టించుకోరు. లీడర్ల కోసం పబ్లిక్ ను తిప్పల పెట్టుడు ఉండదు, వచ్చిపోయే వాహనాలు ఆపుడు ఉండదు. అట్లా మన దేశం ఎప్పుడైతుందో ఏమో అని రందిపడేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ముచ్చట చూస్తే తొందరలోనో అసొంటి రోజులు మనకు కూడా వచ్చేటట్టే కొడుతున్నాయి అనుకుంటారు. లీడర్లు రాజకీయాలలోకి వచ్చిందే పబ్లిక్ కు సేవ చేసేటానికి అని చెప్పుకుంటారు. మరి ఇట్లా తిప్పల పెట్టుడు కూడా సేవ చేసుడు కిందికి వస్తుందో ఏమో మనకు తెలియదు గానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ ను పరిశాన్ చేసిండ్రు. విఐపి కల్చర్ అనేది మన దేశంలో టేడ్చింది కాబట్టి కామన్ పబ్లిక్ ను ఇట్లా కష్టాల పాలు చేస్తుండ్రు. సీఎం మోహన్ యాదవ్ వస్తున్నాడని ట్రాఫిక్ ను టాక్కున ఆపిండ్రట. అట్లా 20-30 నిమిషాలు ఆగిన పబ్లిక్ కు ఇరుగా కోపం వచ్చిందట. నువ్వు వస్తుంటే మేము తిప్పల పడాలనా? చాల్ ఊకునేది లేదు. హారన్ స్విచ్లను అన్స్టాపబుల్ గా ఒత్తిపట్టిండ్రు. ఇంకేముంది కీ కీ అని మారుమోగినాయి హారన్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రము గ్వాలియర్లా ఈ సీన్ ను వీడియో తీసిన అన్నను పోలీసులు బెదిరించాలని చూస్తే గట్టిగా గద్దించినట్టు మాట్లాడింది. ముఖ్యమంత్రి వస్తే మాత్రం మా ముఖ్యమైన పనులు ఆపుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఎమర్జెన్సీగా దవాఖానలకు పోయేటోళ్ళు, బడులు కాలేజీలకు పోయేటోళ్ళు ఉంటారు. సీఎం వస్తున్నాడని వాళ్ళందరి పనులు ఆపాలనా? తీసుకుంటావా నా బండి నంబర్? వీడియో తీసుకుంటావా? తీసుకో, మీరేం చేయలేరు అన్నట్టు ధైర్యంగా తన బండి నంబర్ పోలీసులకు చెప్తున్నాడు. మరి లేకుంటే ఏంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాదు మన కాడ కూడా పబ్లిక్ కు కోపం వచ్చి హారన్లు కొట్టిండ్రు. అయితే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ట్రాఫిక్ ఆపే రూలే లేదట. రాష్ట్రపతి ప్రధాని బయట దేశం నుంచి వచ్చే ప్రధానులు ప్రెసిడెంట్లకు మాత్రమే ట్రాఫిక్ ఆపుతారట. అంతేగాని సీఎంల కోసము మంత్రుల కోసము ఎప్పుడు పడితే అప్పుడు ట్రాఫిక్ ఆపే రూలే లేదట. అయినా అడ్డగోలుగా ఆపుతారు. అందుకే హారన్లు కొట్టి సీఎం మోహన్ యాదవ్ చెవుల హారన్ మోతలు మారి మోగిపోవాలని అట్లా చేసిండ్రు గ్వాలియర్ పబ్లిక్. మరి పబ్లిక్ కోసము సీఎంలు మంత్రులు ఉన్నారా లేకుంటే లీడర్ల కోసం పబ్లిక్ ఇట్లా రోడ్ల మీద నిలబడాలనా అనేది ప్రశ్నించకుంటే భారతదేశంలో బయటి దేశాల లీడర్ల తిరుగా కామన్ ఉండలేరు కాబట్టి గిట్లనే నిలదీయాలంటున్నారు ఈ వీడియో చూసిన దేశం ఉన్న పబ్లిక్. తెలంగాణ రైతన్నలు వరుణ దేవుడు కరుణిస్తే నాట్లేసుకుందాము అని మొగులు దిక్కు చూస్తున్నారు. చాలా దిక్కులల్లా నీళ్లు లేక నాట్లేస్తలే రైతులు. నారేమో ముదిరిపోతున్నది. కానీ కొన్ని దిక్కులల్లో వానలు పడో కాలువలలో నీళ్ళు వచ్చో బావిలు బోర్లు ఆన్ చేసో నాట్లేస్తున్నారు రైతన్నలు. హాగో ఆ నాట్లేసే అక్కల దగ్గరికి మాజీ మంత్రి హరీష్ రావు సార్ పోయి ముచ్చట పెట్టిండు. అదేందో ఇందాం పాండ్రి. తెల్లారు లేచిన కాంచి రాజకీయాలు పార్టీల పంచాదులు పవర్లున్నోళ్ళ కామెంట్ల కౌంటర్లు అనుకుంటా గాలి తీసుకునే గ్యాప్ లేకుండా బిజీగా ఉంటాడు కదా హరీష్ రావు సారు. ఇంకా ఈ 2-3 వద్దుల సంది ప్రాజెక్టులు నీళ్ళు అనుకుంటా పవర్లున్న పార్టీలతో ఫైటింగులు చేసుకుంటా రికామ్ లేకుంటున్నాడు పాపం. ఇక జరిసేపట్ల వ్యవసాయం ఎట్లా సాగుతున్నది, నాట్లేసులు ఏం దాకొచ్చిందని నడుచుకోను సిద్దిపేటల పొలాల కాడికి పోయింది. ఇట్లా ఇక మహారాష్ట్రకి వెళ్ళి నాట్లేస్తందుకు వచ్చిన కూలీలతోని జరంసేపు ముచ్చట పెట్టింది. ఇట్లా 4,500 आपका कोई गुत्तेदार रहता वो आपको लेके आके इधर खाना खिला के आपको पैसे देता, उन्हें कुछ पैसा लेता होंगे। कितना एकड़ डालते आप लोग रोज में? 3 एकड़। हर एक आदमी को कितना पैसा मिलता डेली? कितना मिलता पैसा? हाँ, एक दिन का 500-400। మరి రోజుకి ఎంత కూలి ఇస్తున్నారు? కూలిచ్చి బువ్వ అల్లే పెడుతున్నారా, మీరు సదులు కట్టుకొచ్చుకుంటారా? రోజుకి ఎన్ని మడులు వేస్తున్నారు నాట్లు? మరి మీకు గిట్టుబాటు అనిపిస్తుందా లేదా అనుకుంటా ఆల భాషల్ని అడిగి అన్ని అరుచుకున్నాడు. ఓపికతో ఒక్కోటి తెలుసుకున్నాడు. ఇక ఈ వీడియో బయటకు వచ్చే వరకలా వ్యవసాయం అంటే పానమిచ్చే లీడర్ల పనితనం గిట్లు ఉంటది. రైతుల రందులే కాదు కూలీల కూటి కష్టాలు కూడా అరుచుకునే నేతల పనితనం ఈ తీరుగుంటది అనుకుంటా హరీష్ రావు ఆడుకోర్ ఫ్యాన్స్ గట్టిగానే షేర్ చేస్తూ ఈ వీడియోని. కానీ చూసిరా ఇప్పటికే మహారాష్ట్రకి వెళ్ళొచ్చి మస్తు పనులలో దిగిర్రు. ఇప్పుడు నాట్లేసుట్లా వ్యవసాయంలో కూడా ఆడికెళ్ళొచ్చి అడుగు పెడుతుర్రా అనుకుంటా ఇంకొందరు మాట్లాడుకోబట్టిరిగా. సుశరణలా నీ మట్కృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.